ఇప్పుడు మరి తన సచ్చిదానంద స్వరూపాన్ని ప్రాక్టికల్గా ఎట్లా అనుభవించాలి? ఇది అసలైన వేదాంతం అన్నమాట. ఇంతవరకు చేసింది ఒక ఫేజ్. ఇప్పుడు వేదాంతం ఏం చేస్తుంది? దాన్నేమో సర్వాత్మభావం అంటారు. అంటే ఎక్కడ ఇప్పుడు ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపాన్ని ఎట్లా దర్శనం చేస్తాడు ఒక దేహధారి అయిన జీవుడు? ఇది మనం ఆలోచించవలసిన విషయం. సాధారణంగా ఒక ఉపమానం చెప్పుకుందాం ముందు. దాంతో సర్వాత్మభావం ఎట్లా మనకు వస్తుందో మనం అదే మననం చేద్దాం. ఒక పెన్ను పట్టుకొని నేను రాస్తున్నాను అనేది ఒక క్రియ, బయట మనం చేసే యాక్షన్ ఒకటి. ఇప్పుడు పెన్ అనేది ఒక బయట వస్తువు, నేను దాంతో చేతితో పట్టుకున్నాను, రాస్తూ ఉన్నాను అని ఇవన్నీ యాక్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనము పెన్నును గుర్తిస్తాం యాజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. తర్వాత దాన్ని పట్టుకున్న వాడిని నేనుగా గుర్తిస్తాం, అది కూడా మన గుర్తింపులో ఉంది. తర్వాత రాస్తూ ఉన్నాను, ఆ రాస్తూ ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏమో నా బుర్ర నుండి వస్తుంది, అంటే నా తెలివి నుండి వస్తుంది. ఇంతవరకు మనకు తెలుసు. ఇందులో ఈగో ఐడెంటిఫికేషన్ ఎట్లా ఉంది అంటే, నాకు పెన్ అంటే ఏమిటో తెలుసు అంటాడు, పెన్తో నేను రాస్తున్నాను అంటాడు. యాక్షన్ని మనం ఎట్లా చేస్తున్నాము? అదేమిటో నాకు తెలుసు, నేను చేస్తున్నాను, నా తెలివితో చేస్తున్నాను అని అంత పూర్తి ఐడెంటిఫై అయి ఉన్నాం మనం. ఇప్పుడు మనం కాన్షియస్నెస్ని ఎక్కడుంది? ఇక్కడ కాన్షియస్నెస్ ఎక్కడుంది చెప్పండి? అంతటా ఉంది. మనం థియరీగా అయితే చెప్పుకున్నాం, జాగ్రత్త అవస్థలో అంతటా ఆధారమై ఉంది కాన్షియస్నెస్. ఇప్పుడు చెప్పండి, దీంట్లో కాన్షియస్నెస్ని ఎట్లా వెతుకుతాం మనం? ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీనికి ఆధారమై ఉన్నదాన్ని వెతకాలి. ఇదే యాక్షన్లో ఆధారమై ఉన్న నేను స్వరూపాన్ని నిలుపుకోవాలి, గుర్తించాలి, నిలుపుకోవాలి, రెండూ చేయాలి. అంటే నేను అన్న స్మృతి తెలిసిన తర్వాత నేను పెన్తో రాస్తానా? స్మృతి లేకుండా రాస్తానా? నేను అన్న స్మృతి ఉండి నేను పెన్నుతో రాస్తాను, అంతవరకు రాయను కదా, రాయడం జరగదు. ఇప్పుడు మన కాన్షియస్నెస్ ఎట్లా ఉండాలంటే, పెన్ తెలియటం అనేది నా బుద్ధికి తెలుసు, కానీ ఐఎమ్ అవేర్ దట్ ఐ నో దిస్ పెన్. నేను అవేర్నెస్ అని ఎట్లా తెలుసుకుంటాను? నాకు తెలుస్తుంది, ఇది నాకు పెన్ అని తెలుసన్న విషయం నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈగో ఐడెంటిఫికేషన్ అయితే గర్వపడటానికి ఏమంటే, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు అన్నీ తెలుసు అంటాడు. కానీ ఇక్కడ తెలిసింది ఎవరికి? బుద్ధికి. దీనివల్ల బుద్ధితో తనని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుంది? గర్వపడి నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అని అన్ని విరువేగుతాడు వీడు. నేను రాస్తాను, నేను చాలా బాగా రాస్తాను, నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. సర్వాత్మభావం అంటే ఎట్లా ఉంటుందంటే, ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ యాజ్ సచ్చిదానంద స్మృతి, అప్రోచింగ్ ఎవ్రీథింగ్ యాజ్ సచ్చిదానంద స్మృతి. ఏ ఒక్క విషయాన్ని కూడా, ఏ ఒక్క యాక్షన్ని కూడా సచ్చిదానంద స్మృతి కంటే వేరుగా గుర్తించడానికి వీల్లేదు ఇప్పుడు. అది ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ యాక్షన్. సర్వాత్మభావం అంటాం దాన్ని.